ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకముగా వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఈ సమయంలో మరి దేవుని యొక్క మహా గొప్ప కనికరము ప్రేమ బట్టి మరి ఈ రోజున ఆదివారం ఆరాధనగా ఇలా కూడుకోవటానికి దేవుడు ఎంతో కృప చూపించాడు. మరి కృప చూపించిన నా పరమ తండ్రికి మరొకసారి హృదయపూర్వకముగా వందనాలు చెల్లించుకుంటున్నాను. నా శక్తి చేతనైను లేక నా బలమ చేతనైను కాదు, కానీ కేవలం దేవుని యొక్క మహా గొప్ప కనికరము ప్రేమ బట్టే తప్ప నా యొక్క నీతికారులు బట్టి అంత మాత్రం కూడా కాదు. మంచిది. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మేము ఈ రోజున ధ్యానించుకుందాము. చూడండి, దావీదు కీర్తన 102. దావీదు కీర్తన 102 17వ వచనం చదువుకుందాం. ఆయన దిక్కులేని దరిద్రుల యొక్క ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. సజీవుడు సర్వాధికారి మహిమల యొక్క పరలోకపు రాజా, మీ పరిశుద్ధమైన నాను బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. మరి ఈ సమయంలో నువ్వు ఏర్పరచుకున్న మరి పరిశుద్ధాత్మ దేవుడా, ఈ యొక్క ఆరాధనలో ఈ యొక్క చిన్న యొక్క కూడుకులో ప్రభు మరి చిన్న మందగా కూడుకోవటానికి ఎంతో కృప చూపించావు. మరి మా శక్తి చేతనైనా మా బలమ చేతనైనా కాదు, కానీ కేవలం మీ యొక్క మహా గొప్ప కనికరము ప్రేమ బట్టే తప్ప మా యొక్క నీతికారులు బట్టి అంత మాత్రం కూడా కాదు ప్రభా. అయితే దాన్ని బట్టి ప్రభా ఈ యొక్క చిన్న మందలో నువ్వు ఉండి ఈ యొక్క ఆరాధన అంతట్లో కూడా నువ్వే ఆత్మోక్షుడిగా నువ్వే న్యాయకర్త వహించి మీకు మహిమకర్థంగానే సమస్తం జరిపించుకోతాను ప్రభా. ఇంతవరకు కూడా జరిగిన ఆరాధన అంతట్లో నువ్వు తోడున్నావు. అలాగే ఈ సమయంలో ప్రభా ప్రాముఖ్యమైన సమయానికి మిమ్మల్ని నడిపించుకొచ్చి ఉన్నావు ప్రభా. ఈ సమయంలో ప్రభావాలు కొన్ని బలహీన సుప్రయత్నం నేను అయ్యా నీ జీవ వాక్యానికి నిలబడుతుండగా కొద్ది క్షణాలు సిలుసట్టు నన్ను మరుగు చేసుకుని ఏడంత ఆత్మతో ఎత్తుపట్టుకుని ఈరోజు నాకు మాకు అందరికీ కావాల్సిన పరిశుద్ధమైన మాటలు మాతో మాట్లాడతాను ప్రభా. ఎందుకంటే నా నీతి నా తెలివితేటలు ఏమాత్రం కూడా కాదు ప్రభా. అక్షర జ్ఞానం లేదు, నాలికి మందంగా నిన్న వాడి ప్రభా ఏమాత్రం కూడా నా వల్ల కాదు. కనుక నీవే ప్రభా పరిశుద్ధాత్మ మరి ప్రభా ఏడంత ఆత్మతో ఎత్తుపట్టుకుని కొద్ది క్షణాలు సిలుసట్టును మరుగు చేసుకుని ఏడంత ఆత్మతో ఎత్తుపట్టుకుని ఈరోజు నాకు మాకు అందరికీ కావాల్సిన పరిశుద్ధమైన మాటలు మాతో మాట్లాడుతాను. ఎందుకంటే నువ్వు మాట్లాడితే మాకు నెమ్మది ఉంది, ఆశీర్వాదం ఉంది, ఆరోగ్యం ఉంది ప్రభా, అభిషేకం ఉంది ప్రభా. కనుక పరిశుద్ధాత్మ నువ్వు మాట్లాడుచుండక ప్రభా వెనగలే చెవులు ఏసునామములో మాకు అందరికి అనుకరించబడిన కాక, నువ్వు మాట్లాడుచుండక ప్రభా అర్థం చేసుకునే మనసు మాకు అందరికి అనుకరించబడిన కాక, నీవే దేవాది దేవుడా సర్వాధికారి మహిమగలన పరలోకపు రాజా, నీవే మాకు అందరితో కూడా మాట్లాడను కాక, ఆ దేవాతి దేవుడే మా అందరితో కూడా మాట్లాడను కాక, సమస్తము సహాయం పంపించమని యేసునామములో అడిగి పొందుకుంటూ ఉన్నాం తండ్రి. మంచిది. ప్రియ సహోదరి సహోదరా, ఇక్కడ భక్తుడు అనేక దావీదు అనేక మహాభక్తుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన దిక్కులేని దరిద్రుల యొక్క ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరుగుచున్నాడు. ఆలోచించండి, దీనదరిద్రుల యొక్క ప్రార్థన నిరాకరించక ఆ ప్రార్థనల వైపు దేవుడు చూస్తున్నాడట. అయితే మనం గమనించుకోవాల్సినది ఏంటంటే, ఆయన ప్రార్థనలు ఆలకించే దేవుడు, ప్రార్థనలు ఆలకించేవాడు. ఆయన యందు విశ్వాసముతోనూ నమ్మకముతోనూ మనము ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనలు మరి ఆలకించుతారు కంపల్సరీగా. ఎందుకంటే ఆయన ఏమిటో చెప్తున్నాడు, ప్రార్థనలు ఆలకించే దేవుణ్ణి. అర్థమవుతుందండి. మోషేతోటి ఒక రోజున చెప్పాడు. ఏం చెప్పాడంటే, మోషే నీవు ఐగుప్తు యొక్క దేశము వెళ్ళాలి అన్నాడు. ఎందుకు ప్రభు అని మోషే అడుగుతున్నప్పుడు అప్పుడు మోషేతో చెప్తున్న మాట ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజల యొక్క మూలుగులు నేను విన్నాను, ప్రార్థనలు ఆలకించి ఉన్నాను. వాళ్ళ మూలుగులు విన్నాను, వారి ప్రార్థనలు ఆలకించి ఉన్నాను. కనుక మరి వారికి నేను సహాయం చేయాలని ఆశిస్తూ ఉన్నాను. కనుక నేను వెళ్ళి మరి నా పేరట వారిని నడిపించాలి, మరి నా నిమిత్తం వాళ్ళందరినీ కూడా నడిపించుకురావాలని చెప్పేసి మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. అవునండి, దేవుడు ప్రార్థనలు ఆలకించేవాడు. ఆయన మన ప్రార్థనలకు ప్రతిఫలం ఇచ్చేవాడు, ప్రార్థనలకు అన్ని విషయాల్లో కూడా సహకారంగా మరి ఉండేవాడు. అయితే మనం గమనించుకోవాల్సినది ఏంటంటే, మరి ప్రార్థనలు ఆలకించేవాడు. అయితే ఈ రోజున మరి క్రైస్తవులు యొక్క ప్రార్థన అంటే మనము చేసే ప్రార్థన, నువ్వు చేసే ప్రార్థన ఆలకిస్తున్నాడా?
ఒక్కసారి నువ్వు జ్ఞాపం చేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజున నీ కుటుంబంలో కావచ్చు, నీ జీవితంలో కావచ్చు, ఏదైనా ఒక సమస్య వచ్చినా, ఏదైనా ఇబ్బంది వచ్చినా, మరి ఒకరు ప్రార్థన సహాయం కోరుతున్నావే తప్ప నీ ప్రార్థన ద్వారాగా దానికి ప్రతిఫలం అనేది పొందుకోలేకపోతున్నావు. నువ్వు చేసే ప్రార్థనకి దేవుడు ఏమాత్రం కూడా సమాధానం అనేది మరి ఇవ్వట్లేదు. దానంతరిక కారణం ఏంటి? నీ ప్రార్థనలు దేవుడు ఆలకించకపోవటం ఏంటి? ఇశ్రాయేలు ప్రజల యొక్క ప్రార్థన ఆలకించాడు కదా దేవుడు. ఇశ్రాయేలు ప్రజల యొక్క ప్రార్థన ఆలకించి మరి ఆ ప్రార్థనలకి సహాయం పంపించాడు కదా. అయితే మరి నువ్వు చేసే ప్రార్థనలకి ఎందుకు నువ్వు మరి దేవుడు ఆలకించట్లేదు, దేవుడు సహాయం చేయట్లేదు? అవే కొన్ని విషయాలు ఈ రోజున మనము తెలుసుకుందాం. ఎందుకంటే ఈ రోజున చాలా మంది కూడా చాలా సమస్యలతో ఉన్నారు, ఇబ్బందులతో ఉన్నారు, ఇరుకులతో ఉన్నారు, వ్యాధి బాధలతో ఉన్నారు, అనేకమైన సమస్యలతో ఉన్నారు. దానికన్నా మించిన యొక్క సమస్య ఏంటి అంటే కరోనా వైరస్ అనే మహాభయంకర వ్యాధి ఈ రోజున మన మధ్యన మరి అల్లాడుతుంది. అనేక రకాలుగా అనేక విధాలుగా మరి నాశనానికి చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇటువంటి సమయంలో కూడా మరి దేవుని సహాయం అనేది మనము పొందుకోవాలి. దేవుని సహాయం అనేది మనం పొందుకోవాలంటే కనుక మనము ప్రార్థనలు చేయాలి. అయితే మనం చేసే ప్రార్థనలకి దేవుడు ప్రతిఫలం అనేది ఇస్తూ ఉన్నాడా లేదా? ఆ ప్రార్థనలకి ప్రతిఫలం ఇస్తున్నాడా లేదా? అయితే ఆ ప్రార్థనకు ప్రతిఫలం అనేది ఇవ్వట్లేదంటే కారణం ఏంటి? ఆయన ప్రార్థనలు ఆలకించేవాడే. ఇక్కడ ఏమన్నాడు? దీనదత్తుల యొక్క ప్రార్థన ఆయన నిరాకరించేవాడు కాడు అన్నాడు. ఆ ప్రార్థనల వైపు చూస్తానని చెప్పేసి అన్నాడు. మరి దేవుని యొక్క సన్నిధిలో మోకరించి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనలకు ప్రతిఫలం ఇచ్చేవాడు కదా దేవుడు. ప్రతిఫలం ఇచ్చేవాడు కదా. అయితే ప్రతిఫలం అనేది నువ్వు పొందుకోలేకపోతున్నావేంటి? కారణం ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా? మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు, మీకున్న సమస్యలు బట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ సమస్యలకి మరి ఆ ప్రార్థనలకి ఆ సమస్యలు మరి తీరుతున్నాయా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే దేవుడు మనం ఏ ప్రార్థన చేసినా, దేని కొరకు ప్రార్థన చేసినా అన్ని విషయాల్లో మనకు సహాయం చేస్తాడు. ఎందుకంటే మత్తయి సువార్తలో ఒక వాక్యం ఉంది కదా, ఏంటి? అడుగుడి ఇవ్వబడుతుంది అన్నాడు, తట్టుడి తీయబడుతుంది అన్నాడు, వెతుకుడి దొరుకుతుంది అన్నాడు. అలాగే ఏ విషయంలో అయితే మనం దేవునికి సన్నిధిలో ప్రార్థన చేస్తామో, అడుగుతున్నామో, అడిగేదానికి కంపల్సరీగా ఇస్తాడైనా, ఇచ్చే దేవుడైనా. అయితే ఇచ్చే దేవుడైన ఆయన మనం ఆయన ద్వారా పొందుకోలేకపోతున్నామండి. అదే నా ప్రశ్న. ఎందుకు పదే పదే చాలు ఎందుకు చెప్తున్నానంటే, మనం అడుగుతున్నాం, దేవుని అడగకుండా ఉంటున్నాం. మనం దేవుని సన్నిధికి వెళ్తున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, అలాగే మరి సేవకుల యొక్క ప్రార్థన సహాయం కోరుతున్నాం, అలాగే ఇంటికాడ కూడా ప్రత్యేకంగా 7 రోజులు ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుంటున్నాం. కానీ ఎంత ప్రార్థన చేసుకుంటున్నా కానీ ఆ ప్రార్థనలకు ప్రతిఫలం రావట్లేదు, ఆ ప్రార్థనకి మనకు సమాధానం రావట్లేదు. ఎందుకు ప్రార్థనకు సమాధానం రావట్లేదు అంటే మనం చేసే యొక్క ప్రార్థనలో ఏదో లోపం కనబడుతుంది. మనం చేసే యొక్క ప్రార్థనలో లోపం కనబడుతుంది కాబట్టి మన ప్రార్థన దేవుడు ఆలకించట్లేదు. అర్థమవుతుందండి? ఎస్ఏ గ్రంథంలో ఏమన్నాడు? ఒకసారి తీయండి సార్. ఎస్ఏ గ్రంథము యాభై 59 ఫస్ట్గా నుంచి. రక్షింప నేర్కున్నట్లు యెహోవా హస్తం కొరచకాలేదు, విననేరుకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములను మీకును మీ దేవుడైన దేవునికి అడ్డమగా వచ్చెను. దేని స్తోత్రం. అర్థమవుతుందండి? ఇక్కడ మన ప్రార్థన ఎందుకు ఆలోచించట్లేదు? నీ ప్రార్థన ఎందుకు ఆలోచించట్లేదు? దేవుడు ప్రార్థనలు ఆలకించే దేవుడు కదా. దీనదత్తుల యొక్క ప్రార్థన నిరాకరించక ఆ ప్రార్థన వైపు చూస్తానని చెప్పేసి అంటున్నాడు కదా. అర్థమవుతుందండి? అయితే ఎందుకు మన ప్రార్థన ఆలకించట్లేదు? నీ ప్రార్థన ఎందుకు ఆలకించట్లేదు అంటే ఇక్కడ మాట్లాడుతున్నాడు. రక్షింప నేర్కున్నట్లు యెహోవా హస్తం కొరచకలేదు, విననేరుకున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను.
మనం చేసిన ప్రతి ఒక్క పాపాలు బట్టి, మనం చేసిన ప్రతి ఒక్క దోషాలు బట్టి మన ప్రార్థన దేవుడికి దగ్గరికి వెళ్తలేదట. ఎందుకు వెళ్ళట్లేదంటే, మనం ఎంత ప్రార్థన చేసినా దేవుడి దగ్గర నుంచి సమాధానం రావట్లేదంటే కారణం ఏంటంటే, ఒక బంతిని తీసుకోండి, గోడకేసుకొట్టండి, ఏమవుతుంది? వెనక్కి వస్తుంది. అర్థమవుతుందండి? ఒక బంతిని తీసుకుని ఒక గోడ కొడితే వెనక్కి వస్తుంది తప్ప అది ముందుకెళ్తాం. అది ఎందుకు వెనక్కి వస్తుందంటే అక్కడ గోడ ఉంది కాబట్టి. అలాగే మన యొక్క మానవుడు అంటే మనం చేసిన ప్రతి ఒక్క పాపము, దోషము, అతిక్రమం అనేది ఆయనకి మనకని అడ్డుగా ఉన్నదట. పాపం అనే ఒక గోడ అడ్డుగా ఉందట. ఈ పాపం అనే ఒక గోడ అడ్డుగా ఉండటం వలన ఏమవుతుందంటే, మరి చేసిన ప్రతి ఒక్క ప్రార్థన మరి బంతువలే వెనకొస్తుంది తప్ప ఆ ప్రార్థన దేవుని చెంతకి చేరట్లేదు. ధనిషోద్ర హల్లెలూయా. అర్థమవుతుందండి? ఎందుకంటే ఏబేలు యొక్క ప్రార్థన అంటే ఏబేలు రక్తము భూమి మీద అంటే నేల మీద పడి ప్రార్థన చేస్తుందంటే, అమ్మా నేల మీద పడి ప్రార్థన చేస్తుందంటే ఏబేలు యొక్క రక్తము యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి వెంటనే దిగొచ్చి కయ్యంతో మాట్లాడుతున్నాడు దేవుడు. ధనిషోద్ర కేవలము ఏబేలు యొక్క రక్తము ప్రార్థన చేస్తేనే మరి పిలుసులుగా ఆ ప్రార్థనకి ప్రతిఫలం ఇచ్చాడు దేవుడు. సజీవులుగా ఉన్న మనము దేవునికి సన్నిధిలోకి సజీవుడైన ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనకి ప్రతిఫలం మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాం? కారణం ఏంటంటే ఆయనకి మనకిని అడ్డుగా మన పాపం అనే అడ్డు కూడా ఉంది. ధనిషోత్ర ఏబేలు ప్రార్థన ఆలకించడానికి కారణం ఏంటంటే ఏబేలు నీతిపరుడు గనక, ఏబేలు యథార్థపరుడు గనక, ఏబేలు అన్ని విషయంలో కూడా ఆయనకి మహిమకర్థంగా జీవించాడు కనుక ఏబేలు యొక్క రక్తము ప్రార్థన చేస్తుంటే ఆలకించేశాడట. మనము ఎంత కన్నీరు కాచి ప్రార్థన చేస్తున్నా, మూలుగులతో ప్రార్థన చేస్తున్నా ఏమాత్రం కూడా సమాధానం అనేది రావట్లా. ఎందుకు రావట్లేదు సమాధానము? మనం చేసే ప్రార్థనకి ఎందుకు ప్రతిఫలం రావట్లేదు అంటే మనము మన అపరాధములు, మన యొక్క దోషములను ఆయనకి మనకని అడ్డుగా ఉన్నాయి. అర్థమవుతుందండి? అయితే ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే అడ్డుగా ఉన్న యొక్క ప్రార్థనలు అంటే అడ్డుగా ఉన్నవి ఏంటి అంటే మన దోషములు, మన యొక్క పాపాలు అంటున్నాడు. అంటే పాపము, మన దోషము యొక్క పాపాలంటే వ్యభిచరించటము, దొంగతనాలు చేయటము, అబద్ధాలు ఆడటము, పొరుగు వారిని ఆశించటము, ఇవేనా పాపాలంటేని? అవే కదండి పాపాలంటేని, అవే కాదు పాపాలంటే. అర్థమవుతుందండి? మనకి తెలియని యొక్క పాపాలు మనలో చాలా దాకున్నాయి. మనం ఏమనుకుంటున్నామంటే మేము దేవునికి యథార్థపరులుగా ఉంటున్నాము, దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తున్నాము, దేవుని మందిరానికి వెళ్తున్నాము, ప్రార్థన చేసుకుంటున్నాము, కానుకలు ఇస్తున్నాము, అన్ని విషయాలు కూడా దేవుని సేవకుడికి సమర్పణ కలిగి జీవిస్తున్నాము, ఇంకా మనమేం పాపం చేస్తున్నాం అనుకుంటున్నాం. కానీ మనకు తెలియకుండానే మనలో పాపాలు అనేవి దాక్కున్నాయి. అర్థమవుతుందండి? ఆలోచించండి. అసలే మనము చేసిన ప్రార్థనకి దేవుడు ప్రతిఫలం ఉంటుందంటే కారణం మన దోషము, పాపము. అయితే మన దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత యేసు రక్తంలో కడగబడిన తర్వాత మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనకి ప్రతిఫలం ఇవ్వాలి కదా. మరి ప్రార్థనకి ప్రతిఫలం ఎందుకు రావట్లేదు? యేసు రక్తంలో కడగబడుతున్నప్పుడు పాపక్షమాపణ అనుగ్రహించబడింది కదా, పాపం పోయింది కదా. యేసు రక్తంలో కడగబడుతున్న తర్వాత మరి పాపక్షమాపణ అనేది అనుగ్రహించబడింది కదా. అపొస్తలుడు పౌలు ఏమన్నాడు? రక్తం చెందించకుండా పాపక్షమాపణ లేదని సామర్థ్యముగా సపోవచ్చని చెప్పేసి అన్నాడు కదా. మరి యేసు రక్తంలో కడగబడిన తర్వాత యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందుకుని మారు మనసు పొందుకుని యేసు రక్తంలో ఎప్పుడైతే కడగబడ్డామో ఆ క్షణం మొదలుకుని మన యొక్క పాపక్షమాపణ అనుగ్రహించబడింది కాబట్టి మనం చేసే ప్రతి ప్రార్థనకి ప్రతిఫలం రావాలా? రావట్లేదంటే కారణం ఏంటి? అంటే మనలో ఇంకా పాపాలు దాక్కున్నాయి. ఏంటి ఆ పాపాలు? ఏ రూపంలో మన పాపాలు దాక్కున్నాయి? వ్యభిచారం చేయట్లేదు, దొంగతనాలు చేయట్లేదు, అబద్ధాలు ఆడట్లేదు, పొరుగువాడిది ఏది కూడా ఆశించట్లేదు. అయినా సరే మనం చేసిన ప్రార్థనకు ప్రతిఫలం రావట్లేదంటే కారణం ఏంటంటే ఒక్కసారి ప్రియ సహోదరుడా యేసు ప్రభు ఒక మాట చెప్తాడు. చూడండి, లోకా సువార్త 18 యేసు ప్రభు ఒక ఉపమాన రూపంలో ఒక మాట చెప్తాడట. చూడండి ప్రియ సహోదరులు, ఒకసారి 18వ అధ్యాయంలో 9 గంటలు చదవండి సారి.
తామే నీతిమంతులమని తాము నమ్ముకుని ఇతరులను తుణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. అర్థమవుతుందండి? ఏమ్మా, మనం వ్యభిచరించట్లేదు వింటారు, నా వైపు చూడండి. మనం వ్యభిచరించట్లేదు, దొంగతనాలు చేయట్లేదు. అర్థమవుతుందండి? పాపపు క్రియలు అనేవి మనలో ఈ లోక సంబంధిక వాటిని బట్టి అన్యాయంగా ఎవరిని మనం దోసుకుంటలేదు. అన్ని విషయంలో కూడా బానే ఉన్నాం. కానీ మనం చేసిన ప్రార్థనకి మరి దేవుడి దగ్గర నుంచి ప్రతిఫలం రావట్లేదంటే కారణం ఏంటి? మనం చేసిన ప్రతి ఒక్క ప్రార్థనకి ప్రతిఫలం రావట్లేదంటే కారణం ఏంటి అంటే మన భక్తిలో ఏదో లోపం ఉందన్నమాట. మనం చేసిన మరి పరిశోధనగా మన భక్తిలో ఏదో లోపం ఉంది. లోపం లేకుండా మన ప్రార్థనకి దేవుడు ప్రతిఫలం ఇవ్వకుండా మాండైన లోపం ఉన్నది కాబట్టి ప్రతిఫలం ఇవ్వట్లా. అసలు మనలో లోపం ఏంటి? ఇప్పుడు ఏంటి మనలో ఉన్న లోపం ఏంటంటే ఇక్కడ అంటున్నాడు, ఉపమాన రూపంలో ఏమంటాడంటే తాము నీతిమంతులమని తాము అనుకుని ఇతరులను తుణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. దేనిశ్వర అర్థమవుతుందండి? నేను నీతిమంతుణ్ణి, నేను యథార్థపరుణ్ణి, నేను పరిశుద్ధుణ్ణి, నేను ఏ పాపము చేయట్లేదు అన్న అతిశయ కారణం అనేది ఎప్పుడైతే పరిశుద్ధ మీలో చేరుకుందో, ఆ చేరుకునే మనసును బట్టి దేవుని యొక్క సందులో ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థనకి ప్రతిఫలం ఇవ్వట్లేదు దేవుడు. ఆ ప్రార్థనకి ఏ ప్రతిఫలం ఇవ్వడైనా. ఎందుకంటే మన నీతి ఏపాటిది, మన భక్తి ఏపాటిది. అర్థమవుతుందండి? మనం చేసే నీతి కార్యాలు ఏపాటివి, మనం చేసే భక్తి అర్థమవుతుందండి యథార్థముగా ఉందంటారా? అర్థమవుతుందా? లేదు కాబట్టే అర్థమవుతుందండి మనం చేసే ప్రార్థనకి ప్రతిఫలం అనేది అనుకరించబడతలేదు. అర్థమవుతుందండి? ఆలోచించండి. ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు దేవుని యొక్క మందిరం దగ్గరకు వచ్చారట. ఇద్దరు వ్యక్తులు, ఒక వ్యక్తి పరిసరికుడు, ఒక వ్యక్తి సొంకరి. ఈ ఇద్దరు వ్యక్తులు కూడా దేవుని యొక్క మందిరం దగ్గరకు వచ్చారు. అయితే మందిరం దగ్గరకు వచ్చిన ఆ ఇద్దరు వ్యక్తుల్లో పరిసరికుడు మాత్రం దేవుని యొక్క మందిరానికి వెళ్ళిపోయాడు, మందిరం లోపలికి వెళ్ళిపోయాడు. సొంకరు మాత్రం దేవుని యొక్క మందిరంలోనే బయటే ఉండిపోయాడు. మందిరంలోకి వచ్చిన వ్యక్తి మనస్తత్వం ఏంటి అంటే, నేను నీతిపరుడిని, ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ ఉన్నాను, దేవుడైన యెహోవా పెట్టిన ధర్మశాస్త్రాన్ని నిత్యం పాటిస్తున్నాను, కాబట్టి దేవుని యొక్క మందిరానికి వెళ్ళడానికి అవకాశం ఉంది, దేవుని యొక్క మందిరంలో ప్రార్థన చేసే యొక్క అవకాశం ఉంది అని అతను చేసే భక్తిని బట్టి, అతను చేసే నీతి కార్యాలు బట్టి దేవునికి మందిరంలో మోకరించి ప్రార్థన చేస్తున్నాడట. కానీ ఈ సుంకరనే వ్యక్తి మాత్రం దేవునికి మందిరంలో రావటానికి కూడా భయపడుతున్నాడు. దేవునికి మందిరంలో రావడానికి కూడా భయపడుతున్నాడు, దేవునికి మందిరంలో అడుగట్టడానికి కూడా భయపడుతున్నాడు. ఎందుకంటే అర్థమవుతుంది, అది పరిశుద్ధ స్థలము. దేవునికి మందిరము పరిశుద్ధ స్థలము. ఆ పరిశుద్ధ స్థలంలో నేను ప్రవేశించాలంటే నేను ఏ యోగ్యుడు కాదు, నేను జన్మదహా పాపిని కాదు, కర్మదహా పాపిని కూడా నేను. కనుక నేను ఏమాత్రము కూడా ఆయన యొక్క మందిరంలో మోకరించడానికి అర్హత లేదు, అలాగే ఆయన తట్టు కనులెత్తి ప్రభువా అంటను కూడా నాకు యోగ్యత లేదని అతను పశ్చాత్తాపముతో వెలిగి నలిగిన హృదయముతో దేవునికి మందిరము బయట మరి మోకరించి బూడిదలో మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడట దరిక్షేత్ర. కానీ ఈ యొక్క పరిసరికుడు మాత్రము దేవునికి మందిరంలో మాత్రము మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? చదువుకుందాం కిందకి. ప్రార్థన చేయటకై ఇద్దరు మనుషులు దేవాలయంలో వెళ్ళిరి. వారిలో ఒకడు పరిచరికుడును ఒకడు శంకరును. పరిచరికుడు నిలబడి, దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ శంకరు వలనైనను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దినశోత్ర, ఈ పరిసరికుడు చేస్తున్న ప్రార్థన ఏంటనుకుంటున్నారా అమ్మా? ఈ పరిసరికుడు చేసే ప్రార్థన ఏంటి తెలుసండి? ఇతరుల వల్ల నేను పాపులుగా జీవించట్లేదు ప్రభువా, ఇతరుల వల్ల నేను దుర్మార్గులుగా జీవించట్లేదు, ఇతరుల వల్లవే వ్యభిచారం చేయట్లేదు, ఇతరుల వల్లే ఇంకా ఆ భయంకరమైన వ్యక్తులుగానే జీవించట్లేదు, నీతిపరుణ్ణి, నేను నీతిపరుణ్ణి. అర్థమవుతుందండి? నేను నీతిపరుణ్ణని ఇతనే చెప్పుకున్నాడు దేవుడి దగ్గర. అర్థమవుతుందండి?
మన నీతి నిమిత్తమే, మనకున్న యథార్థత నిమిత్తమే, మనకున్న ప్రియ సహోదరుల భక్తి నిమిత్తమే ఎవరు మాట్లాడాలా? మనకు మనమే డబ్బాలు చెప్పు, మనకు మనమే డబ్బాలు కొట్టుకుంటే ఉపయోగం ఏంటి? మనం చేసే భక్తిని ఎవరు చెప్పాలి తెలుసండి? దేవుడు చెప్పాలి. దావీదు భక్తి చేస్తున్నాడంటే దావీదు యొక్క భక్తిని బట్టి దేవుడు ఏం చెప్తున్నాడు దావీదు కోసము? దావీదు నాకు ఇష్టానుసరమైన మనుషుడు. దావీదు దేవునికి ఇష్టానుసరమైన మనుషుడు ఎలాగయ్యాడు? ఆయన అంటాడు, దేవాతి దేవుడు ఏమిటంటే అతను నా ఉద్దేశములను ఎరిగి ఉన్నవాడు. నా ఉద్దేశములు ఎరిగి ఉన్నవాడు అతను. అర్థమవుతుందండి మీకు ఇక్కడ? దావీదు దేవుడి పట్ల యథార్థముగా ఎలా బ్రతికాడు అంటే అర్థమవుతుందండి. అతని ఉద్దేశములు అంటే దేవునికి ఉద్దేశములన్నీ కూడా నెరవేర్చిన వాడు అయి ఉన్నాడు కాబట్టి అర్థమవుతుందండి. దావీదు కోసము దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. మనం చేసే భక్తి కావచ్చు, మనం చేసే మరి యథార్థమైన ప్రవర్తన కావచ్చు, మన కోసం మనం చెప్పుకుంటాం కాదు. ఎవరు చెప్పాలా? దేవుడు చెప్పాలా. దేవుడు చెప్తున్నప్పుడే మనకి దేవుడి యొక్క సహాయము అనుగ్రహించబడుతుంది. కానీ ఈ యొక్క పరిశోధకుడు మాత్రము అతని యొక్క చేసే యొక్క భక్తి అతనే చెప్పుకున్నాడు దేవుని యొక్క ఎదుట. ప్రభు ఇతరుల నేను మరి పాపులుగా జీవించట్లేదని, అతను చేసే భక్తిని మరి నేను యథార్థంగా బ్రతుకుతానని తనకు తానే చెప్పుకుంటూ ఉన్నాడు. అయితే తనకు తాను చెప్పుకుంటున్న యొక్క ఆ ప్రార్థన మరి ప్రజల ఆ ప్రార్థనకి ప్రతిఫలం వచ్చిందంటే లేదు. వచ్చిందా ప్రతిఫలము? రాలేదు. అర్థమవుతుందండి. చూడండి ఒకసారి వాక్యం కింద చదువుకుందాం. ఒకసారి వారమునకు 2 మారులు ఉపవాసం చేయుచు నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించుచున్నాను, తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నుండి నిలిచి ఆకాశం వైపు కనులెత్తుటకైన ధైర్యము చాలక రొమ్ము కొట్టుకుని, దేవా పాపినైనా నన్ను కరుణించమని పలికెను. అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడినని హెచ్చించబడినని. చాలు ధనిషోత్తర. ఇప్పుడు ఎవరు సమాధానంతో ఇంటికి వెళ్ళారు? ఎవరు దేవుని కార్యంతో ఇంటికి వెళ్ళారు? దేని స్తోత్ర, హల్లెలూయా. ఎవరు దేవుని కార్యం పొందుకుని దేవుని యొక్క సమాధానం కలిగి జీవించిన వారు ఎవరు? సుంకరి. ఎందుకు సుంకరి సమాధానంతో ఇంటికి వెళ్ళాడు అంటే అర్థమవుతుందండి. ఆయన అంటున్నాడు, అతను ఏమంటున్నాడు అక్కడ మందిరంలో బయట మోకరించి అంటున్నాడు, ఆయన దగ్గర తల్లి ప్రవాంటను కూడా యోగ్యుణ్ణి కాను అంటే తగ్గించుకుని ప్రవర్తిస్తున్నాడు అన్నమాట. ఈ రోజున తగ్గించుకునే తత్వం కలిగి జీవించే అర్థమవుతుందండి. దీనదరిద్రుల యొక్క ప్రార్థన నిరాకరించక ఆ ప్రార్థన వైపు చూస్తానని చెప్పేస్తున్నాడు ఆయన. అంటే ఎవరు ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అయినప్పుడు? దీనదరిద్రుల యొక్క ప్రార్థన అంటే ఏమి లేని వారి యొక్క ప్రార్థన కాదు ఆలకించేది ఆయన. ఏమి లేని వారు కూడా దుర్మార్గంగా ప్రవర్తించట్లేదు ఈ రోజున భూమి మీద. దుర్మార్గంగా ప్రవర్తించేసి ఏమి లేకపోయినా సరే దుర్మార్గంగా ప్రవర్తించేసి ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించేస్తాడా? దీనదరిద్రుల యొక్క ప్రార్థన నిరాకరించక ఆ ప్రార్థన వైపు చూస్తానని చెప్పేసి అంటాడంటే దీనదరిద్రులు అంటే ఏంటి అంటే దీనదర్థం అంటే అర్థమవుతుందంటే దేవునికి ఎదుట దీన మనసు కలిగి ఉండి మరి వెలిగి నలిగిన హృదయముతో దేవుని సందులో ప్రార్థన చేయటమే దీనత్వం కలిగి జీవించటం అన్నది. దీనత్వం అని కలిగి జీవించటం అనేది దేవునికి సందులో వెలిగి నలిగిన హృదయముతో. అపొస్తలుడైన పౌలు అంటాడు, వస్త్రములు కాక అర్థమవుతుందండి మన యొక్క హృదయములు దేవునికి ఎదుట చింపుకోవాలని చెప్పేసి అన్నాడు. అర్థమవుతుందా? ఎలా ఉండాలంట మనకు దేవునికి ఎదుట? ఎలా ఉండాలట? వెలిగి నలిగిన హృదయముతో దేవునికి సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. అసలే దేవుడు ఎవరి వైపు తిరుగుతారో తెలుసా అండి? ఎవరు ప్రార్థన ఆలకిస్తారో తెలుసా? చూడండి ఒకసారి ఎవరి వైపు తిరుగుతారో మరి ఎవరు ప్రార్థన దేవుడు ఆలకిస్తాడో ఒకసారి చూడండి. ప్రస్తుత యెషయా గ్రంథము 66 వచ్చే యెషయా గ్రంథము 66 వచ్చే చూసారా? ఫస్ట్ నుంచి చదవండి సార్.
భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తం కట్టును ఉద్దేశించిన ఇల్లు ఏపాటిది? నాకు విశ్రాంతి స్థానముగా మీరు కట్టును ఉద్దేశించినది ఏపాటిది? అవన్నీ హస్తకృత్రములు, అవి నా వలన కలిగినవి యెహోవా సెలవిస్తున్నాడు. చూడండి, ఇక్కడ ఈ మాటను మీరు మరి మీ బ్రెయిన్ లో పెట్టుకోవాలి. దేవుడు ఎవరు ప్రార్థన ఆలకిస్తాడు? దేవుడు ఎవరి వైపు చూస్తాడు అంటే, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించి ఉన్నాను. ఎవరు ప్రార్థన ఆలకిస్తాడంటే దేవుడు? ఇప్పుడు ఎవరు ప్రార్థన ఆలకిస్తాడట? అర్థమవుతుందండి ప్రియ సోదరుడా? ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాటకి వణుకుచుండునో వారి పట్ల దేవుడు మరి కనుదృష్టించుతాడట. అంటే దేవుడు ఎవరు ప్రార్థన ఆలకిస్తాడు? ఇప్పుడు వీలిగి నలిగిన హృదయం కలిగిన వారి యొక్క ప్రార్థన ఆలకిస్తాడన్నమాట. ఎవడో దీనదరిద్రుడు తెలుసండి ప్రజలుడా? ఎవడో మరి ఏమి లేనివాడు ఎవడో తెలుసండి ప్రజలుడా? వీలిగి నలిగిన హృదయం కలిగిన వాడు. ఈ పరిసరికుడు విలిగి నలిగిన హృదయంతో దేవుని సందులో ప్రార్థన చేస్తున్నాడా? లేదు, గర్వంతో ప్రార్థన చేస్తున్నాడు. విలిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేయట్లేదు. అర్థమవుతుందండి? ఆలోచించండి. ఆ వెలిగి నలిగిన హృదయము ఆయన మాటకి వణుకుచుంటూ, వెలిగి నలిగిన హృదయముతో ఆయన మాటకి వణుకుచు మరి పరిస్థితుల మరి నిలిచి ఉంటాడో వారి పట్ల కనుదిష్టి ఉంచుతాడట దేవుడు. అర్థమవుతుందండి? ఉదాహరణకు మాట చెప్తాను మీకు. ఇప్పుడు నోవాహు కాలములో ఆకాశము నుంచి ఆయన దేవుడి ఎడల యథార్థము కలిగి ఎవరు ప్రవర్తిస్తున్నారని చెప్పేసి ఆకాశం నుంచి పరిశీలిస్తున్నప్పుడు, సర్వలోకంలో ఉన్న ప్రతి ఒక్క మానవాళ్ళందరూ కూడా పరిశీలిస్తున్నప్పుడు మరి దేవుని దృష్టికి ఎవరు కనబడ్డారట? నోవహు మాత్రమే కనబడ్డాడట. నోవహు మాత్రమే కనబడ్డాడట. దేవుని దృష్టికి యథార్థముగా బ్రతికివాడు, యథార్థముగా జీవించేవాడు, వీడికి నలిగిన హృదయం కలిగి జీవించిన వాడు ఎవరంటే నోవహు మాత్రమే. దేనిశోత్ర నోవహు మాత్రమే. చూడండి ఒకసారి ఆదికాండం తీయండి, ఒకసారి 6వ అధ్యాయము. తీసారా? ఎందుకంటే చదవండి ఒకసారి. నోవాహు యెహోవా దృష్టి కృప పొందువాడై నోవాహు వంశావళి నీతిపరుడును తన తరంలో నిందారదుడనై ఉండెను. దేవునితో చాలు. ధనిష్యోత్తలు చూడండి ఇక్కడ మాట్లాడుతున్న మాట ఒకసారి మనం జ్ఞాపకం. నోవాహు దేవుని ఎడల ఎలా ఉన్నాడట? అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడయ్యను. అర్థమవుతుందండి? నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారితుడినై ఉండెను. దేనిశోత్ర నీతిపరుడును తన ఎడల ప్రశ్న దేవుని ఎడల ఎలా ఉన్నాడట? నిందాహితుడై ఉన్నాడు. అన్ని విషయముల్లో కూడా యథార్థంగా వెలిగి నలిగిన హృదయంతో ఉన్నాడు. అర్థమవుతుందండి? ఆలోచించండి. అయితే మాకు సర్వలోకలు ఉన్నాక ప్రతి ఒక్క మానవులందరూ కూడా దేవుడు చూస్తున్నాడు. కానీ ఎవరి వైపు ఆయన మరి కనుదృష్టించాడంటే నోవాహు మాత్రమే. నోవాహు యొక్క వైపు మాత్రమే కనుదృష్టించాడు. ఎందుకు నోవాహు మాత్రమే కనుదృష్టించాడు అంటే నోవాహు దేవుని ఎడల యథార్థముగా జీవిస్తున్నాడు, యథార్థంగా బ్రతుకుతున్నాడు. అయితే యథార్థంగా బ్రతుకుతున్నప్పుడు ఆయన కనుదృష్టి అతని మీద ఉంది కాబట్టి ఆ యొక్క మహాభయంకరంగా ఆ జలప్రలయమైన యొక్క భయంకరంగా ప్రమాదం నుంచి నోవాహు తప్పించబడటానికి కారణమైంది. ఎవరి పట్ల దేవుడు ఇప్పుడు కనుదృష్టించుతాడు? దేవుడు అదవుతండి వెలిగి నలిగిన హృదయం కలిగిన వారి యొక్క పట్లే దేవుడు కనుదృష్టిస్తాడు. ఎవడు దీనదరిద్రుడు అంటే వెలిగి నలిగిన హృదయం కలిగిన వాడే. అటువంటి యొక్క ప్రవర్తన అంటే ఆలోచించండి ప్రశ్నలు. అన్ని విషయంలో కూడా దేవునిలో యథార్థంగా బ్రతుకుతూ, అన్ని విషయంలో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి మాట ప్రకారంగా నడుచుకుంటూ దేవునికి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడే దేవునికి సహాయం అనేది మనం పొందుకోగలుగుతాం. దేవుని సహాయం మనం ఎప్పుడు పొందుకోకుంటామంటే మరి దేవుని సందులో మేము కానుకలు పట్టుకొస్తున్నామండి, దక్షిణలాగా ఇస్తున్నామండి, క్రమం చొప్పున దేవుని మందిరానికి వస్తున్నామండి, అన్ని విషయాలు కూడా సమర్పణ కలిగి జీవిస్తున్నామండి అని మనం చేసే భక్తి, మనం చేసే నీతి కార్యాలు చెప్పుకునటం వలన మనకి దేవుని సహాయం అందదు. దేవుని సహాయం ఎప్పుడు అందుతుంది అంటే అర్థమవుతుంది మనం ఎంతగా దేవునికి సమర్పణ కలిగి జీవించినా, ఎంతగా మనం ప్రార్థన చేసినా కానీ నేను ఏ పాటి వాడిని ప్రభా,
నేను ఏపాటి దాని ప్రభా అని అన్ని విషయంలో కూడా తాను తగ్గించుకుని వెలిగిన హృదయముతో దేవునికి సందులో ఎవరు ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థన కంపల్సరిగా దేవుడు ఆలకిస్తాడే. అర్థమవుతుందండి. నలిగిన హృదయం కలిగిన వాడే దీనదరిద్రుడు. అటువంటి ప్రవర్తన కలిగి జీవించిన వారే దీనదరిద్రుడిగా ఉన్నాడు కాబట్టి వారి ప్రార్థన కంపల్సరిగా దేవుడు ఆలకిస్తాడే. ఈ రోజున దేవుని సందులో మరి క్రమం చొప్పున మందిరానికి వచ్చేస్తే దేవుడు నీ పరిస్థితులు వాటిని బట్టి ఏమాత్రం కూడా దేవుడు నీ ప్రార్థన ఆలకించడు. నలిగిన హృదయం అనేది కావాలి. నలిగిన హృదయం అనేది నీకు లేకపోతే కనుక దేవుని యొక్క సహాయం అనేది ఏమాత్రం కూడా పొందుకుని దేవునికి ఎదుట నలిగిన హృదయం కలిగి మనం జీవించకపోతే దేవుని యొక్క సహాయము, దేవుని ఆదరణ, దేవుని ఆశీర్వాదం ఏమాత్రం కూడా మనము పొందుకోలేము. మన ప్రార్థనకి ప్రతిఫలం అనేది రావాలంటే కనుక దేవుని ఎడల ఎలా ఉండాలంటే తెలుసండి, యథార్థము కలిగి మనం జీవించాలి. యథార్థం కలిగి మనం జీవించకపోతే దేవుని యొక్క సహాయం మనం ఏమాత్రం కూడా మరి పొందుకోలేము. అర్థమవుతుందండి. పరిశుద్ధ గ్రంథంలో గాఢల విద్యలు చేసిన యొక్క సీమోను అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అంతకుముందు గాఢల విద్యలు చేసేవాడు. ఈ గాఢలు చేసే ఒక వ్యక్తి ఒక రోజున అపొస్తలుల యొక్క పేతురు, యోహాను దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఆ సువార్త ప్రకటన యొక్క సమ్ములో మరి వారు కొంతమంది యొక్క మరి దేవుని యందు విశ్వాసముతో మరి ఆ దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు మరి వాళ్ళ మీద మరి పేతురు చేతులు వేసి ప్రార్థన చేస్తుండగా దేవుని ఆత్మ వాళ్ళ మీదకి కుమ్మరించబడిందంట. దేవుని ఆత్మ ఎప్పుడైతే వాళ్ళ మీద కుమ్మరించబడుతుందో ఆ కుమ్మరించబడుతున్న వారు దేవుని ఆత్మ పొందుకుని దేవుని కార్యాలు ఎన్నెన్నో పొందుకుంటున్నారు. అయితే ఈ సిచ్యువేషన్ అంతా కూడా ఈ గాఢల విద్యలు చేస్తున్న సీమోను అనే వ్యక్తి చూసి ఇదేదో బాగుందని చెప్పేసి ఏం చేశాడు తెలుసండి, ఆ పేతురు చేస్తున్న యొక్క ఆ పరిశుద్ధాత్మని యొక్క కృపావరము నేను పొందుకోవాలనే ఆశతో ఏం చేశాడంటే దేవుని మందిరంలో అంటే విశ్వాసగా మరి వచ్చాడు. దేవుని మందిరంలోకి వచ్చాడు. బాత్మిషన్ తీసుకున్నాడు. బాత్మిషన్ తీసుకుని దేవుని సందులో ప్రార్థన చేస్తున్నాడు. కొంతకాలం విశ్వాసగా కొనసాగుతున్నాడు. కొంతకాలం విశ్వాసంగా కొనసాగిన తర్వాత ఒక రోజున పేతురు దగ్గరికి వచ్చాడు. ఈ సీమోను అనే వ్యక్తి పేతురు దగ్గరికి వచ్చి కొంత ద్రవ్యం పట్టుకొచ్చాడట. కొంత ద్రవ్యం పట్టుకొచ్చి ఏం చేశాడంటే మరి పేతురు ఈ ద్రవ్యం తీసుకుని నువ్వు పొందుకున్న మరి పరిశుద్ధాత్మ అనే కృపవరము నాకు దయచేము అని అడుగుతున్నాడు. పరిశుద్ధాత్మ అనే కృపవరము నాకు దయచేము అని అడుగుతున్నాడు. ఇలాగ అడుగుతున్నప్పుడు అప్పుడు పేతురు చెప్తున్న యొక్క సమాధానం ఏంటో చూడండి ఒకసారి. అపోస్తలుల గ్రంథం అపోస్తలుల గ్రంథము 7వ అధ్యాయం తీసారా? 8వ అధ్యాయం. అపోస్తలుల గ్రంథము 8వ అధ్యాయం చూడండి 17 కాడి నుంచి 11 సారి. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మ పొందితిరి. అపోస్తలు చేతులుంచటం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహించబడింది. సీమోను చూసి వారి ఎదుట ద్రవ్యమును పెట్టి నేను ఎవరిని ఎత్తా చేతులుంచుతున్నా వాడు పరిశుద్ధాత్మ పొందినట్లు ఈ అధికారం నా గీయుడని అడిగను. అర్థమవుతుందండి. ఇప్పుడు పరిశుద్ధాత్మ యొక్క కృపవరము ఇప్పుడు కావాలంటే ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనము పరిశుద్ధాత్మ యొక్క కృపవరం మనం పొందుకోవాలంటే కనుక మనం ఏం చేయాలి? దేవుని యొక్క ఎదుట నలిగిన హృదయముతో మనము ప్రార్థన చేయాలి. నలిగిన మన హృదయముతో ప్రార్థన చేస్తున్నప్పుడే అర్థమవుతుందండి. అప్పుడు దేవుని యొక్క ఆత్మ మన మీదకి అనుగ్రహించబడుతుంది. యోహాను సువార్తలో యేసు ప్రభు చెప్పాడు. ఏం చెప్పాడంటే తెలుసండి, అడుగు వారికి అత్యుత్తముగా దేవుని ఆత్మని కుమ్మరిస్తానని చెప్పేసి అన్నాడు. అడగాలి దేవుడు. ఎలాగడగాలి? ఇప్పుడు ఎలాగడగాలి అంటే నలిగిన హృదయముతోనే అడగాలి ఇప్పుడు మనం. అంతేకాని మన యొక్క భక్తిని బట్టి మనకి దేవుని కృపవరం అంటే పరిశుద్ధాత్మ యొక్క కృపవరం మనకు అనుగ్రహించబడుతుంది అని చెప్పేసి అనుకుంటాం మాత్రం, అలాగే మనకి దేవుని కార్యాలు పొందుకుంటాము అని అనుకుంటే మాత్రము అబద్ధం. మనం అన్ని విషయంలో కూడా దేవుని ఎడల యథార్థంగా ఉండాలి. నలిగిన హృదయంతో ఉండాలి. అన్ని విషయంలో కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి మనం నడుచుకుంటున్నప్పుడే మనం దేవుని కార్యం పొందుకోగలుగుతాము. దేవుని అభిషేకాన్ని మనం పొందుకోగలుగుతాం. అర్థమవుతుందండి. ఈ అపొస్తలులు ఎప్పుడైతే మరి ఎవరి మీద అయితే చేతుల నుంచి ప్రార్థన చేస్తున్నారో వాళ్ళందరి మీదకి దేవుని ఆత్మ వస్తుందట.
దేవుని ఆత్మ వస్తుందని చెప్పేసి ఈ సీమోను అనే వ్యక్తి కూడా మరి ఆ యొక్క ఆత్మను పొందుకోవాలని చెప్పేసి ఆశక్తితో ఏం చేశాడంటే కొంత ద్రవ్యం ఇచ్చి, మీరు ఎవరి మీద అయితే చేతులేసి మరి పరిశుద్ధాత్మ ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ కుమ్మరించేస్తుందో అలాగే నేను కూడా చేతులేసి ప్రార్థన చేయడానికి మరి పరిశుద్ధాత్మ కుమ్మరించలేగా మరి నాకు ఆ యొక్క కృపావరమునకు దయచేయమని చెప్పేసి అంటున్నాడు. ధనిషత్తురా అర్థమవుతుందండి, ఆలోచించండి. అయితే అప్పుడు పేతురు అంటున్నాడు, చూడండి ఒకసారి కింద చదువుకుందాం ఒకసారి. అందుకు పేతురు, నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని యొక్క వరము సంపాదించుకున్నదని నీ వెండి నీతో కూడా నశించును కాక, నీ హృదయము దేవుని సరైనది కాదు కనుక ఈ కార్యమును నీకు పాలు పంపు లేదు. ధనిషత్తురా అర్థమవుతుందండి, ఆలోచించండి. దేవుని యొక్క మహా గొప్ప కార్యం అనేది మన జీవితంలో పొందుకోవాలంటే కనుక ఇప్పుడు దేవుని ఎడలా మనం ఎలా ఉండాలంటే ఇప్పుడు యథార్థ హృదయం కలిగి జీవించాలి, వెలిగి నలిగిన హృదయం కలిగి జీవించాలి. అంతేకాని మనం దేవుని కార్యాలు పొందుకోవాలన్నా, దేవుని ఆదరణ పొందుకోవాలన్నా, దేవుని ఆశీర్వాదం పొందుకోవాలన్నా, దేవుని కృపావరాలు పొందుకోవాలన్నా మనం ఏదో ఈ లోకంలో మనం ఇచ్చే కానుకలు బట్టో దక్షిణ భాగాలు బట్టో చూడండి. ఇప్పుడు ఈ రోజున అందరూ కూడా క్రైస్తువుల యొక్క ప్రార్థన దేవుడు ఆలకించట్లేదంటే కారణం ఏంటి? ఇప్పుడు ఈ అతిశయ కారణమే చేరుకుంది. ఇప్పుడు అర్థమవుతుందండి, అతిశయ కారణం అనేది ఎవరిలో పుట్టింది? సాతానులో పుట్టింది. అతిశయకరం అనేది సాతానులో పుట్టింది కాబట్టి దేవుడి నుంచి దూరం అయిపోయాడు అతను. అర్థమవుతుందండి. ఈ యొక్క సుంకరి కూడా దేవునికి మందిరంలో ఎలాగా తన భక్తిని ప్రతిష్ఠిస్తున్నాడట. అంటే తన భక్తిని ప్రతిష్ఠిస్తున్నాడంటే ఇప్పుడు సొలొమోను అదే ఆ యొక్క శాతాను కూడా ఆ దేవునికి ఎదుట తన నీతిని ప్రతిష్ఠించాడు. దూతల్లో దూతల్లో అందరికన్నా ప్రధానకు దూత నేను, నాకే దేవుడు ప్రధానం ఇచ్చాడు, అన్ని విషయంలో కూడా ప్రాముఖ్యత ఇచ్చాడు కాబట్టి నేనే మరి దేవునితో సమానంగా ఉండాలని చెప్పేసి అనుకుంటాడు. అర్థమవుతుందండి. అంటే సాతానులో కూడా అతిశయకరణం వచ్చింది. అతిశయకరణం బట్టి ప్రియులారా అతను త్రోసివేయబడ్డాడు. అలాగే ప్రియ సహోదరులారా ఈ పరిసరికుడు కూడా అతిశయకరణం బట్టి ప్రార్థన చేశాడు, అతని సమాధానం ఏమాత్రం కూడా రాలేదు. అలాగే పేతురు కూడా ఇప్పుడు ఏం చెప్తుందో తెలుసండి, ద్రవ్యం ఇచ్చి దేవుని కృపవరం పొందుకోవాలనే ఆశతో అక్కడ ద్రవ్యం ఇస్తున్నప్పుడు అప్పుడు వెంటనే పేతురు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు ఒక్కసారి మనం జ్ఞాపం చేసుకుందాం, మనం చదువుకుందాం ఒకసారి. అందుకు పేతురు, నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరము సంపాదించుకుందని తలంచుకుందనందున నీ వెండి నీతో కూడా నశించును. ధనిషత్తురా ద్రవ్యం ఇచ్చి ఎవరు కూడా దేవుని కృపవరం పొందుకోలేము. ఏంటి పాస్టర్ గారండి మరి దేవుడు ఎందుకు చేయడండి కార్యాలు? మేము దక్షిణ భాగాలు ఇవ్వట్లేదా, లేకపోతే మేము కానుకలు ఇవ్వట్లేదా, మేము సమర్పించుకోవట్లేదా, అన్ని విషయాలు కూడా మేము మరి దేవునికి మందికి రావట్లేదా, ఎందుకు దేవుడు మా జీవితంలో కార్యం చేయడండి అని అనే విశ్వాసులు కూడా ఉన్నారు ఇప్పుడు ఈ రోజున. లేదంటారా? అలాగే అనేవారు కూడా ఉన్నారు, దెబ్బలాడి వారు కూడా ఉన్నారు, సేవకులతో దెబ్బలాడి వారు కూడా ఉన్నారు. అర్థమవుతుందండి. ఆలోచించండి. మనము ప్రియ సోదరుడా మనం ఇచ్చే యొక్క కానుకను బట్టి మనం ఇచ్చే యొక్క ప్రియసులుడా వాటిని బట్టి దేవుడు సహాయం చేయలేడు. అందుకనే అన్నాడు కదా, నీవు నాకు ఇచ్చేది యాపాటిది, నీవు నాకు కట్టే ఇల్లు యాపాటిది అన్నాడు. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠమైనది, నీవు నాకు కట్టే ఇల్లు యాపాటిది. అర్థమవుతుందండి. ఎవరు నా మాట వెలిగి నలిగిన హృదయంతో నా మాట వినికి వణుకుచుండును వారి పట్ల ఆయన కనుదృష్టి ఉంచుతాడు. మనం ఇచ్చే యొక్క కానుకలు బట్టి దేవుడి కార్యం చేయడు. ఒకవేళ నువ్వు అలాగనుకుంటే కనుక నువ్వు దేవుని కార్యం పొందుకోలేవు. నీ జీవిత కాలం అంతే కూడా దేవుని ఎలా ఉండదు అండి, వెలిగి నలిగిన హృదయం కలిగి నువ్వు జీవించాలి. దేవుని యొక్క ఎదుట వెలిగి నలిగిన హృదయం కలిగి నువ్వు జీవిస్తున్నప్పుడే దేవుని యొక్క సహాయము అనేది పొందుకుంటాం. అందుకని సీమోను యొక్క వ్యక్తి దేవుని కృపావరం పొందుకోవాలని మరి వచ్చాడు, కానీ ద్రవ్యంతో వచ్చాడు. కానీ అక్కడ పేతురు ఏం చెప్పండి, నీ యొక్క హృదయము దేవుని యొక్క ఎడల యథార్థముగా లేదు కాబట్టి ఈ కృపావరాన్ని పొందుకోవడానికి పాత్రుడు కావు. ఈ కృపావరాన్ని నువ్వు పొందుకోవాలంటే కనుక నువ్వు దేవుని ఎడల నీ హృదయం ఎలా ఉండాలట? యథార్థంగా ఉండాలి. వెలిగి నలిగిన హృదయం కలిగి జీవించాలి. వెలిగి నలిగిన హృదయం కలిగి ఉన్న వారి విషయంలోనే దేవుడు సహాయం చేస్తాడు. ధనిషత్తుడా చెప్పండి. దీనదరిద్రుల యొక్క ప్రార్థన నిరాకరించక ఆ ప్రార్థన వైపు తిరుగుతానని చెప్పేసి అంటాడంటే ఇప్పుడు ఎవరి ప్రార్థన వైపు తిరుగుతాడు ఇప్పుడు దేవుడు? ఏమి లేని వారి యొక్క ప్రార్థన వైపు తిరుగుతాడా? అమ్మా
ఏమి లేని వారు కూడా చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. అడుక్కున్న వారు కూడా చాలా భయంకర దుర్మార్గంగా ప్రవర్తించారు తెలుసా. ఇప్పుడు ఇంటికి వస్తున్నాడు ఒక అతను, పొద్దున్న వస్తున్నాడు, పొద్దున వచ్చి రోజు సాయంకాలం వరకు కూడా మరి భయంకరంగా అడుక్కుంటున్నాడు. అడుక్కుంటూ ఏం చేస్తాడు, చివరికి వెళ్ళేటప్పటికి అడుక్కున్న డబ్బులెట్టి శుభ్రంగా బారు సబ్బులకి వెళ్ళి మందు తాగేసి శుభ్రంగా కూర తీసుకుని ఇంటికి వెళ్ళి ఫోన్ చేసి పడుకుంటాడు. దీనదత్తుల యొక్క ప్రార్థన నిరాకరించాలంటే దీనదత్తులు ఎవరు? ఇప్పుడు ఎవరు దీనదత్తులు అంటే ఏమి లేని వారా, అడుక్కుని వారా? కాదు. దీనదత్తులు అంటే ఎవరంటే దేవుని యొక్క ఎదుట దీన మనసు కలిగి ఎవరైతే ఉంటారో, దీనత్వం కలిగి ఎవరైతే దేవుని యొక్క ఉంటారో వారి దీనదత్తుడు అన్నమాట. అర్థమవుతుందండి. తన ప్రతి ఒక్క పాపాన్ని, తన యొక్క ప్రతి అధికం దేవునికి ఎదుట ఎవరైతే ఒప్పుకుంటారో వారి అన్ని విషయంలో కూడా దేవుని కార్యము పొందుకోగలుగుతారు. అర్థమవుతుందండి. అది మనం గ్రహించుకోవాలి. మన దేవుని యొక్క సన్నిధిలో యథార్థమైన హృదయం మనకు కలిగి జీవించాలి. యథార్థమైన హృదయం మనకు కలిగి జీవించకపోతే దేవుని కార్యం పొందుకోలేము. అర్థమవుతుందండి. దేవుని ఆదరణ, దేవుని ఆశీర్వాదం అనేది పొందుకోవాలంటే కనుక దేవుని యొక్క ఎదుట యథార్థమైన హృదయం కలిగి మనం జీవించాలి. యథార్థమైన హృదయం కలిగి అంటే వెలిగి నెరిగిన హృదయం కలిగి జీవించాలి. అర్థమవుతుందండి. ఆలోచించిన అందుకనే అపొస్తలుడు పౌలు దేవునికి ఎదుట వస్త్రములు కాక మీ యొక్క హృదయములను చింపుకోమని చెప్తున్నాడు. అంటే వెలిగి నెలిగిన హృదయముతో ప్రార్థన చేయమన్నాడు. అన్న చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడంటే కారణం ఏంటనుకుంటున్నారు? దేవుని యొక్క సన్నిధిలో అన్న ప్రార్థన చేస్తున్నప్పుడు ఆమె ఎలా ప్రార్థన చేస్తుంది తెలుసండి? వెలిగి నలిగిన హృదయముతో ప్రార్థన చేస్తుంది. ఆమె ప్రార్థన ఆలకించాడు దేవుడు. ఆమె ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఆమె యొక్క ప్రార్థనకి ప్రతిఫలం ఇచ్చాడు దేవుడు. అలాగే దావీదు పాపం చేశాడు. ఆ పాపాన్ని బట్టి దేవుడు శిక్షించాలి, శ్రాపగ్రస్తులుగా మార్చేది దేవుడు. కానీ దావీదు చేసిన యొక్క పాపాన్ని బట్టి శ్రాపగ్రస్తులుగా శపించాలి దేవుడు. శపించడం మానేసి అతను మళ్ళీ ఆశ్రయించాడంటే కారణం ఏంటంటే అతను చేసిన ప్రతి ఒక్క పాపాన్ని బట్టి దేవునికి ఎదుట వెలిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేస్తున్నాడు. అతను ఎవరు? దావీదు ప్రార్థన చేస్తున్నాడు. అంటే వెలిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేస్తున్నాడు. ఈ రోజున దేవునికి సంధికి వచ్చి దేవునికి మాటలు వింటున్నా నీవు హృదయము వెలిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేయగలుగుతున్నావా? సేమ్ కుట్టినట్టు కూడా ఉండదు. దేవుని ఏ రూపంలో మాట్లాడుతున్నా గాని సేమ్ కుట్టినట్టు కూడా ఉండదు. అసలే ఏదో దేవుని సందుకు వస్తావు, ఆ కాజపు కూర్చుంటావు, దేవుని వాక్యం ఎన్ని రకాలుగా మాట్లాడినా, ఎన్ని రకాలుగా గతించి రీతిలో మాట్లాడుతున్నా కానీ ఆ కాజోపు చిన్న భయం అవుతుంది అంతే. అక్కడి నుంచి మళ్ళా మందిరం బయటకు వెళ్తావు, ఇంక ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తావు. కానీ దావీదు అలా కాదండి. దావీదు అలా కాదు. దావీదు ఎప్పుడైతే దేవుని యొక్క మాట విన్నాడో ఆ మాట విన్న వెంటనే ఏం చేస్తున్నాడు? ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు? వెలిగి నలిగిన హృదయముతో ప్రార్థన చేస్తున్నాడు. నేను ఘోరమైన భయంకరమైన పాపని ప్రభువా, ఘోరమైన భయంకరమైన పాపని. దావీదు హెచ్చించబడటానికి, దావీదు అన్ని విషయంలో కూడా ఆశీర్వదించబడటానికి కారణం ఏంటంటే వెలిగి నలిగిన హృదయముతో దావీదు దేవునికి ఎదుట ప్రార్థన చేస్తున్నాడు కనుక. దేనిశోత్ర నాతనికి సేవకుడు మరి ఎప్పుడైతే అతనితో చెప్పునే మాటను బట్టి మహాపాప ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా నేను పాపిని ప్రభా, చాలా ఘోరమైన భయంకరంగా పాపం చేశాను తండ్రి, ఈ పాపాన్ని బట్టి నన్ను ప్రభా నేను పాపాత్మనని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థన చేస్తున్నప్పుడు అప్పుడు నాతనికి సేవకుడు అంటున్నాడు, నీ పాపము క్షమించబడింది అని చెప్పేసి అంటున్నాడు. అర్థమవుతుందండి. ఎప్పుడైతే వెలిగి నలిగిన హృదయముతో దావీదు ప్రార్థన చేస్తున్నాడో ఆ ప్రార్థనకి ప్రతిఫలం ఇచ్చేసాడు వెంటనే దేవుడు. అర్థమవుతుందండి. నీవు చేసే ప్రార్థన కూడా ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. దేని బట్టి ప్రతిఫలం ఇస్తాడు అంటే దీనదరిద్రుల యొక్క ప్రార్థన నిరాకరించక వారి వైపు తిరుగుతానని చెప్పేసి అంటున్నాడంటే కారణం ఏంటంటే దీనదరిద్రులు ఎవరు అంటే దేవునికి ఎదుట వెలిగి నలిగిన హృదయం కలిగిన వారే. తగ్గించుకునేవాడు ఎలా ఉంటాడు చెప్పండి? కానీ తను తగ్గించుకునేవాడు ఎలా ఉంటాడు చెప్పండి అమ్మా? తను తగ్గించుకున్నాడు ఎలా ఉంటాడు? వినయం కలిగి ఉంటాడా లేదా? ఎంత విధేయత కలిగి ఉంటాడు? అర్థమవుతుందండి. నవాహు అన్న మాటకు అర్థం ఏంటి? నవాహు అన్న మాటకు అర్థం ఏంటంటే నెమ్మది కలిగిన వాడు. అంటే అన్ని విషయముల్లో కూడా దేవునికి ఎదుట నెమ్మది కలిగి, వినయము కలిగి, ఎంత భక్తి ఎంత యథార్థంగా ఉన్నా కానీ దేవునికి ఎదుట నెమ్మది కలిగి ఉన్నాడట.
నవోహ అన్న మాటకు అర్థం ఏంటంటే నెమ్మది కలిగి ఉన్నవాడు. ఉందండి అటువంటి యొక్క భక్తి ఉందా ఈ రోజున? ఉందండి? లేదు. అటువంటి భక్తి అన్నది ఈ రోజున విశ్వాసంలో కనబడట్లా. దేవునికి ఎదుట యథార్థముగా ప్రతికాలు అర్థమవుతుందండి. సీమోన్తో పేతురు అంటున్నాడు, ఇదిగో నీ ఎండు నీతోనే నశించును గాక అన్నాడు. శ్రాపగ్రస్తుడైపోయిన నశించును గాక అని చెప్పేసి అన్నాడు. అర్థమవుతుందండి. అప్పటి నుంచి సీమోను అతని యొక్క ప్రవర్తన మార్చుకుని వెలిగి నెలిగిన హృదయంతో ప్రార్థన చేయటం ప్రారంభించాడు. దినేశ్వరుడా, హల్లెలూయా. అలాగే ఈ రోజును కూడా విన్న వాక్యాన్ని బట్టి నువ్వు గ్రహించుకోవాల్సినది ఏంటంటే, నువ్వు చేసే యొక్క భక్తిని బట్టో, ప్రార్థన బట్టో, లేకపోతే దక్షిణ భాగాలు ఇవ్వటం వలనో, లేకపోతే మరి దేవుని సందుకి రావటం వలనో దేవుని కార్యం నువ్వు పొందుకుంటాను అని చెప్పేసి అనుకుంటాము. రక్తం. చాలా మంది ఏమంటారు తెలుసండి, నేనే ప్రాస్టర్ గారు అంటే మా కొరకు ప్రార్థన చేయమని చెప్పేసి అంట. నేను ప్రార్థన చేస్తానయ్యా, నువ్వు కూడా ప్రార్థన చేసుకోమని చెప్పేసి అంటాను. అప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసండి, పాస్టర్ గారు అండి 2000 కానుక పంపిస్తానండి, మా కొరకు ప్రార్థన చేయనండి. ఏమా 2000 కానుక మీరు పంపించేస్తే నేను ప్రార్థన చేసేస్తే ప్రార్థన ఆలకించేస్తాడా? ఆలకిస్తాడా? అంటే ఇప్పుడు సీమోనికి వచ్చిన ఆలోచన కాదు ఇప్పుడు ఈ రోజున. అర్థమవుతుందండి. దేవుడు ఎవరు ప్రార్థన ఆలకిస్తాడు అంటే, వెలిగి నలిగిన హృదయం కలిగిన వారి యొక్క ప్రార్థన ఆలకిస్తాడు. నువ్వు ఈ లోకములో దేవుడికి ఏది ఇచ్చినా, ఈ లోకములో ఉన్నవి ఏమిచ్చినా కానీ ప్రేసులుడా, ఏమిచ్చినా కానీ ఆయన రుణం మనము తీర్చుకోలేము. వాటిని బట్టి దేవుని సహాయం పొందుకోలేవు. వెలిగి నలిగిన హృదయాన్నే కలిగి మనం దేవునికి ఎదుట మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని కార్యం అనేది మనం పొందుకోగలుగుతాం. కాబట్టి గ్రహించుకుని ఈ విన్న వాక్యాన్ని బట్టి ప్రియ సోదరుడా, దావీదు ఎలాగైతే వెలిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేశాడో, అలాగే నోవహు ఎలాగైతే దేవుని ఎడల యథార్థము కలిగి ప్రవర్తించాడో, అలాగే ఈ రోజును కూడా నువ్వు యథార్థమనేక మరి ప్రియ సోదరుడా వెలిగి నలిగిన హృదయం కలిగి నువ్వు జీవిస్తున్నప్పుడే, మరి దేవుని సందులో ప్రార్థన చేస్తున్నప్పుడే దేవుని యొక్క సహాయము, దేవుని ఆదరణ, దేవుని ఆశీర్వాదం అనేది నువ్వు పొందుకోగలుగుతావు. అది గ్రహించుకుని ఆయనకి మహిమకర్తమైన జీవితాన్ని నువ్వు జీవించు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశ్రయించబడిన కాక. ఆమె